ఆయన మనల్ని నడిపించే మార్గం మనం కోరుకున్నట్లుగా కాదండి. న్యాయమైన అంటే మనకు జరగవలసిన న్యాయం ఆయన చేస్తాడు. ఈ న్యాయమైన మార్గంలో మనల్ని ఆయన నడిపిస్తాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, కొన్ని సందర్భాలలో దేవుడు మనల్ని ఏదో ఇరుకైన మార్గంలో నడిపించినట్లుగా ఉంటుంది. ఏదో ఎవరు తోడు లేని ఒంటరి మార్గంలో నడిపించినట్లుగా ఉంటుంది. శోధనల మార్గంలో ఆయన మనల్ని నడిపించినట్లుగా ఉంటుంది. అయితే ఆ మార్గములు, ఆ అనుభవాలు మనకు న్యాయమైనవి అని మనం గ్రహించాలండి. ఎందుకంటే ఆయన ఎప్పుడు మనకు అన్యాయం చేయనే చేయడండి, కీడు చేయనే చేయడండి, ద్రోహం చేయనే చేయడండి. అయితే ఒకటి మాత్రం వాస్తవం, మనకు న్యాయమైన మార్గాన్ని ప్రత్యక్షపరిచి ఈ న్యాయమైన మార్గంలో ఆయన మనల్ని